హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఎండి చేపల కూరతో వచ్చేసామండి. అందులో ఇగురు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినగా ముందుగా వేడి నీళ్ళు మరగొట్టుకోవాలి. స్టవ్ని కట్టేసి ఆ వేడి మరిగింది కదా, అందులో ఎండి చేపలు అందులో వేసేయాలి. ఎలా పడితే అలా కలపకుండా స్లోగా కలుపుకోవాలి. దాన్ని స్లోగా అటు ఇటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్ చూసారా, దాంట్లో డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. చాలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎండి చేపలు అనేది వేలిట్లోనే కడగాలి. ఇప్పుడు ఆ హాట్ వాటర్ని వంపేయాలి. చూసారా, ఇలాగంటే తోలు ఎలా వచ్చేస్తుందో దానికి. ఎందుకంటే ఎండి చేపలు ఎక్కడ పడితే అక్కడ ఆరబెడుతూ ఉంటారు కాబట్టి కొన్ని మన హాట్ వాటర్లో కడిగితేనే దాన్ని చాలా బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం చల్లీలు వేసుకోవాలి. చల్లీలు వేసుకొని చూడండి, ఇప్పుడు ఇలా అంటే ఊడిపోతుంది. పైన చూసారా పొలుసు ఉంది కదా, ఆ పొలుసు కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. చేత్తో తీయాలని ఇష్టం లేకపోతే చాకుతైనా సరే జస్ట్ ఇలాగంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారా, అసలు నేనైతే ఎండు చేపలు ఇష్టంగా తింటాను. ఎండు చేపల కర్రీ అంటే చాలా బాగుంటుంది. ఈ చికెను మటన్ల కంటే నాకు ఎండు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. నాలా చాలామంది ఉంటారు ఎండు చేపల కర్రీ అంటే పిచ్చున్నోళ్ళు. చూసారా ఎంత బాగా ఊడిపోతుందో. ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒక గ్లాస్ వాటర్తో కడిగేద్దాం దాన్ని. ఎంత బాగా శుభ్రం చేసుకుంటే అంత బాగుంటుంది. మా ఇంట్లో ఎండి చేపల కర్రీ చూసారా, మొత్తం డస్ట్ అంతా పోయింది, ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు వేడివేడిగా ఆయిల్ మరుగుతుంది కదా, దాంట్లోనే ఒక్కొక్కటి వేసేద్దాం. అసలు ఎండు చేపలు ఏపుతుంటేనే అబ్బబ్బబ్బా ఏమి స్మెల్ వస్తుందండి. సూపర్ అంటే 4-5 ఇంట్లోకి వెళ్ళిపోద్ది ఆ స్మెల్ బాగా. చూసారా, ఆ వేడివేడిగా నూనెలో బాగా వేగిన తర్వాత తిప్పుకోవాలి. అన్నీ కరెక్ట్గా అన్నీ చూసుకొని ఏగాయలో చూసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఆహా ఏమి రుచి, మహిమ రుచి, రోజు తినాలని ఎండి చేపల కర్రీ. ఇప్పుడు అన్నీ తిప్పేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేయాలి. దాంట్లో పసుపు అయితే చాలా బాగుంటుంది. ఆ కలర్ఫుల్గా కూడా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేయండి. అసలు స్మెల్ ఎలా వస్తుంది తెలుసా అండి, ఎండు చేపలు వేపుతున్నప్పుడు కరివేపాకు వేస్తే సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ కలిపి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలాగే పప్పు చేత తింటే సూపర్ ఉంటుంది ఎండు చేపల ఫ్రై. అలాగే ఏమి వేయకుండా అలాగే వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్క కూడా రెడీగా అదే నూనెలోనే వేసేయాలి. అప్పుడే ఆ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం ఎండు చేపలు వేపినవన్నీ ఉంటాయి కదా, ఆ గ్రేవీ అంతా దిగుతుంది కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుతున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోకండి వేయండి. ఎందుకంటే నీస్ కర్రీస్లోకి అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దాన్ని కూడా బాగా వేసి కలుపుకున్న తర్వాత బాగా కలపాలి గ్రౌండ్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమోటా ఎక్కువగానే వేయండి, ఎందుకంటే గ్రేవీ బాగా రావాలంటే టమోటాలు ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దాన్ని కూడా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మనం అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది కూడా వేసేసుకోవాలి. తగినంత కారం నీస్ కర్రీస్కి కారం ఎక్కువే పడుతుంది, అలాగే చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే పసుపు. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకేముంది మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేయాలి. దాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతంటే 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే,
అర గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకొని కొద్దిసేపు మూత పెట్టండి. గ్రేవీ ఎంత బాగా తయారవుద్దంటే సూపర్ అంటే సూపర్ తయారవుద్ది. ఇప్పుడు చూడండి కాసేపు తర్వాత అబ్బబ్బబ్బా ఆయిల్ చూసారా ఎంత బాగా తేలిందో. అర గ్లాస్ వాటర్ వేస్తేనే గ్రేవీ అనేది ఇలా తయారవుతుంది. ఎంత బాగా తయారైంది చూడండి గ్రేవీ. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. జస్ట్ గరిటెతో ఇలా అంటే చాలండి, మొత్తం టమోటా మొత్తం గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టుకున్నాం కదా, చాలా బాగా గుజ్జు కూడా మొత్తం వచ్చేస్తుంది. చూసారా ఎంత గుజ్జుగా ఉందో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు చేపలు కూడా అందులో వేసేసుకుందాం. ఇది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అదొకటి, ఈ చేపకి కండ బాగా ఉంటుందండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేప. ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుంది ఈ చేపకి. దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కావాల్సిన ఇంకొక అర గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనం ఎగురే వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు చూస్తుంది కదా, కొంచెం కొత్తిమీర పైన చల్లి ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఎగిరిపోయింది మంచిగా. దీన్ని బాగా కలపండి. చూసారా ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. అదేంటో నాకు ఎండు చేపలు కర్రీ అంటే పిచ్చండి. అబ్బబ్బబ్బా చూసారా ఎంత రెడ్గా బాగుంది కదా కర్రీ. దాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా ఎగిరిపోయింది కదా. ఇంకేంటి కర్రీ రెడీ అయిపోతుంది. మనం కొంచెం కొత్తిమీర పైన చల్లితే చాలా బాగుంటుంది. నీస్ కర్రీస్కి ఎప్పుడైనా సరే కొత్తిమీర ఉంటే ఆ నీసు వాసన అనేది తక్కువగా ఉంటుంది. ఇంకేంటి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నేనైతే వేడి అన్నంలో ట్రై చేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.